ఈ వీడియోలో మనం 10 ఐపీఎల్ జట్ల ఫినిషర్స్ ఎవరో అండ్ 2025 లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదో ర్యాంక్ వైజ్ గా మాట్లాడుకుందాం. టాప్ 10 లో డీసీ ఫినిషర్స్ ఉన్నారు అశుతోష్ శర్మ అండ్ డేవిడ్ మిల్లర్. 2025 లో అశుతోష్ శర్మ బ్యాటింగ్ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 13 మ్యాచెస్ లో 204 రన్స్ చేసిండు విత్ 30 యావరేజ్ అండ్ 160 స్ట్రైక్ రేట్ ఉన్నది. అశుతోష్ శర్మ అయితే లాస్ట్ ఇయర్ డీసీకి బాగానే పర్ఫామ్ చేశాడు. బట్ ఆక్షన్ లో కొన్న ఇంకొక ఫినిషర్ డేవిడ్ మిల్లర్ అయితే లాస్ట్ ఇయర్ జీటీకి అంతంత పర్ఫార్మెన్స్ చేసిండు. ఈ ఇయర్ డీసీ తరపున ఎలా పర్ఫామ్ చేస్తాడో వేచి చూడాలి. 2025 లో ఓసారి డేవిడ్ మిల్లర్ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 11 మ్యాచెస్ లో 153 రన్స్ చేసిండు విత్ 30 యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ అయితే చాలా తక్కువ 127 ఉన్నది. సో అందుకే ఆక్షన్ లో డేవిడ్ మిల్లర్ మీద ఏ టీం కూడా అంతలా ఇంట్రెస్ట్ చూపలేదు. డీసీ వాళ్ళు జస్ట్ 2 crores కి అతన్ని దక్కించుకున్నారు. సో ఈసారి వేచి చూడాలి డీసీ తరపున ఎలా పర్ఫామ్ చేస్తాడో. అండ్ టాప్ 9 లో చూసుకున్నట్టయితే పంజాబ్ కింగ్ ఫినిషర్స్ ఉన్నారు శశాంక్ సింగ్ అండ్ నేహాల్ వదేరా. ఈ ఇద్దరు ఫినిషర్స్ అయితే లాస్ట్ ఇయర్ పంజాబ్ కి బాగానే పర్ఫామ్ చేశారు. ఒకసారి లాస్ట్ ఇయర్ శశాంక్ సింగ్ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 17 మ్యాచెస్ లో 350 రన్స్ చేసిండు విత్ 50 యావరేజ్ అండ్ 153 స్ట్రైక్ రేట్ ఉన్నది. శశాంక్ సింగ్ అయితే గత 2 సంవత్సరాల నుంచి బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఇంకొక ఫినిషర్ నేహాల్ వదేరా స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 16 మ్యాచెస్ లో 369 రన్స్ చేసిండు విత్ 30 యావరేజ్ అండ్ 145 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ టాప్ 8 లో చూసుకున్నట్టయితే ఆర్ఆర్ ఫినిషర్స్ ఉన్నారు హెట్మైర్ అండ్ రూజురెల్. ఈ ఇద్దరు ఫినిషర్స్ కూడా ఆర్ఆర్ కి బాగానే పర్ఫామ్ చేశారు. ఒకసారి లాస్ట్ ఇయర్ హెట్మైర్ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 14 మ్యాచ్ల్లో 239 రన్స్ చేసిండు విత్ 21 యావరేజ్ అండ్ 145 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ ఇంకొక ఫినిషర్ ధ్రువ్ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 14 మ్యాచ్ల్లో 333 రన్స్ చేసిండు విత్ 37 యావరేజ్ అండ్ 145 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ టాప్ 7 లో సిఎస్కే ఫినిషర్స్ ఉన్నారు ఎంఎస్ ధోని అండ్ కార్తిక్ శర్మ. సరే 2025 లో ఎంఎస్ ధోని స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 14 మ్యాచెస్ లో 196 రన్స్ చేసిండు విత్ 24 యావరేజ్ అండ్ 135 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ ఆక్షన్ లో 14 crores పెట్టి కొన్న కార్తిక్ శర్మకి అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. నెక్స్ట్ వచ్చే ఐపీఎల్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడో వేచి చూడాలి. అండ్ టాప్ 6 లో చూసుకున్నట్టయితే ఎల్ఎస్జీ ఫినిషర్స్ ఉన్నారు నికోలస్ పురన్ అండ్ అబ్దుల్ సమద్. ఈ ఇద్దరు ఫినిషర్స్ కూడా 2025 ఐపీఎల్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒకసారి నికోలస్ పురన్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ గా 14 మ్యాచెస్ లో 524 రన్స్ చేసిండు విత్ 43 యావరేజ్ అండ్ 196 స్ట్రైక్ రేట్ ఉన్నది. పురన్ అయితే వంటి చేత్తో మ్యాచెస్ ని ఫినిష్ చేయగలడు. అండ్ అతనితో పాటు ఇంకొక ఫినిషర్ అబ్దుల్ సమద్ 2025 లో పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే టోటల్ గా 13 మ్యాచెస్ లో 164 రన్స్ చేసిండు విత్ 20 యావరేజ్ అండ్ 174 స్ట్రైక్ రేట్ ఉన్నది. ఈ ఇద్దరు ఫినిషర్స్ అయితే లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఇక టాప్ 5 లో చూసుకున్నట్టయితే కేకేఆర్ ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళే రింకు సింగ్ అండ్ రోమ్వెల్ పోవెల్. ఒకసారి రింకు సింగ్ 2025 లో స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ గా 13 మ్యాచెస్ లో 206 రన్స్ చేసిండు విత్ 30 యావరేజ్ స్ట్రైక్ రేట్ అయితే 153 ఉన్నది. అండ్ అలాగే రోమ్వెల్ పోవెల్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే టోటల్ గా 2 మ్యాచెస్ లో కేవలం 5 రన్స్ చేసిండు. సో ఇక ఈసారి వేచి చూడాలి వీళ్ళిద్దరు ఎలా పర్ఫామ్ చేస్తారో కేకేఆర్ కి. అండ్ ఇక టాప్ 4 లో చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళే క్లాసెన్ అండ్ అనికేత్ వర్మ. క్లాసెన్ అయితే ఎలాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ మన అందరికి తెలిసిందే. ఒకసారి 2025 ఐపీఎల్ లో క్లాసెన్ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ గా 14 మ్యాచెస్ లో 487 రన్స్ చేసిండు విత్ 44 యావరేజ్ అండ్ 172 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ ఇంకొక ఫినిషర్ అనికేత్ వర్మ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ గా 14 మ్యాచెస్ లో 236 రన్స్ చేసిండు విత్ 26 యావరేజ్ అండ్ 166 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ ఇక టాప్ 3 లో చూసుకున్నట్టయితే జీటీ ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళే రషీద్ ఖాన్ అండ్ రాహుల్ తెవాతియా. ఒకసారి రషీద్ ఖాన్ 2025 లో స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ గా 15 మ్యాచెస్ లో 40 రన్స్ చేసిండు యావరేజ్ అయితే 8 ఉన్నది అండ్ 142 స్ట్రైక్ రేట్ ఉన్నది. రన్స్ ఏంటి 40 ఉన్నాయి 15 మ్యాచ్లు ఆడినా కూడా అన్న డౌట్ మీకు రావచ్చు. అతనికైతే టోటల్ 15 మ్యాచెస్ లో ఛాన్సెస్ రాలేవు. అరౌండ్ 2 or 3 మ్యాచెస్ లోనే ఛాన్సెస్ వచ్చింది. ఆ మ్యాచెస్ లో 40 రన్స్ చేసిండు. అండ్ ఇంకొక ఫినిషర్ రాహుల్ తెవాతియా స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ గా 15 మ్యాచెస్ లో 99 రన్స్ చేసిండు విత్ 12 యావరేజ్ అండ్ 167 స్ట్రైక్ రేట్ ఉన్నాయి. సో జీటీ ఫినిషర్స్ అయితే అన్ని మ్యాచెస్ లో ఛాన్సెస్ రాలేవు బ్యాటింగ్ చేయడానికి. కేవలం 2 or 3 మ్యాచెస్ లోనే ఛాన్సెస్ వచ్చాయి. సో ఆ మ్యాచెస్ పర్ఫార్మెన్స్ ఇది. అండ్ ఇక టాప్ 2 లో చూసుకున్నట్టయితే ఎంఐ ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళే హార్దిక్ పాండ్యా అండ్ రుతఫర్డ్. హార్దిక్ పాండ్యా అయితే ఎలాంటి ఫినిషరో మన అందరికి తెలిసిందే. ఒకసారి 2025 లో హార్దిక్ పాండ్యా స్టార్ట్ చూసుకున్నట్టయితే అతనైతే టోటల్ గా 15 మ్యాచెస్ లో 224 రన్స్ చేసిండు విత్ 25 యావరేజ్ అండ్ 163 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ అలాగే ట్రేడ్ విండోలో భాగంగా తెచ్చుకున్న రుతఫర్డ్ స్టార్ట్ చూసుకున్నట్టయితే అతనైతే టోటల్ గా 13 మ్యాచెస్ లో 291 రన్స్ చేసిండు విత్ 32 యావరేజ్ అండ్ 153 స్ట్రైక్ రేట్ ఉన్నది. వీళ్ళైతే ఎంఐకి వంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించే ఫినిషర్స్. అండ్ ఇక టాప్ 1 లో చూసుకున్నట్టయితే ఆర్సీబీ ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళే రొమారియో షెపర్డ్ అండ్ టీమ్ డేవిడ్. వీళ్ళైతే ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి రొమారియో షెపర్డ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చూసుకున్నట్టయితే అతనైతే టోటల్ 8 మ్యాచెస్ లో 70 రన్స్ చేసిండు విత్ 35 యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ అయితే మామూలుగా లేదు 291 ఉన్నది. రొమారియో షెపర్డ్ టోటల్ గా 8 మ్యాచెస్ లో కేవలం 70 రన్స్ చేసిండు. అలాంటి బ్యాట్స్మెన్ ని బెస్ట్ ఫినిషర్ అంటున్నాడు అన్న డౌట్ రావచ్చు మీకు. అతనైతే టోటల్ గా 8 మ్యాచెస్ ఆడలేదు కేవలం 3 మ్యాచెస్ లోనే అతనికి ఛాన్స్ వచ్చింది. అండ్ ఆ 3 మ్యాచెస్ లో కూడా 70 రన్స్ చేసిండు విత్ 291 స్ట్రైక్ రేట్. అండ్ అతనితో పాటు ఇంకొక డేంజరస్ ఫినిషర్ టిమ్ డేవిడ్ స్టార్ట్ చూసుకున్నట్టయితే అతనైతే టోటల్ గా 12 మ్యాచెస్ లో 187 రన్స్ చేసిండు విత్ 62 యావరేజ్ అండ్ 185 స్ట్రైక్
ఎక్స్పెక్టెడ్ ఉన్నది. సో నేనైతే రాబోయే 2026 IPL కు ఆర్సీబీ దగ్గర బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు అని అనుకుంటున్నా. బట్ ఎనీవేస్ మీరైతే కామెంట్ చేయండి గాయస్, 2026 IPL కు బెస్ట్ ఫినిషర్స్ ఎవరి దగ్గర ఉన్నారు. అండ్ ఇలాంటి మరిన్ని IPL మరియు ఇండియాకి సంబంధించిన మ్యాచెస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.